నాకు అనునిత్యం నాకు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మీరు చూసినప్పుడు 20 నెలల అధ్యక్ష బీజేపీ నాయకులు అందరం 3 పార్టీలు ఎలాంటి విభేదాలు లేకుండా సమన్వయంగా సమైక్యంగా ముందుకు పోతున్నాం కాబట్టి ఈరోజు అనుకున్న ప్రగతిని సాధించగలిగాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా అధ్యక్ష మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధాన ప్రతిపక్షం, నేను అపోజిషన్ అని చెప్పడం లేదు, ఒక నిన్నటి వరకు అధికారంలో ఉన్నారు, 11 సీట్లు గెలిపించారు. 11 సీట్లు గెలిపిస్తే హౌస్కి రావాలి కదా అధ్యక్ష. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తామని కండిషన్ పెట్టారు. అంటే ప్రతిపక్ష హోదా ఇచ్చేది స్పీకర్ గారు అధికార పక్షం కాదు. ప్రజలు ఎవరికి ఓటేస్తే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రజలు ఓటేసి మొత్తం సీట్లు ఇస్తే, తగినన్ని సీట్లు ఇస్తే వాళ్లకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలా లేదని ప్రజలు నిర్ణయించి పంపించారు అధ్యక్ష. రెండోది, ఒక ముఖ్యమంత్రి పైన ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా, స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నా రాజ్యాంగంలో స్పష్టంగా ఉంది. అలాంటి రాజ్యాంగ విలువలు పాటించకుండా విమర్శించే పార్టీని ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష, బాధ్యత 20 నెలలు, అనేక సవాళ్ళు, కష్టాలు, సమస్యలను అధిగమించి ట్రాక్లో పెట్టాం. నేనేదో అన్నీ సాధించేసామని చెప్పడం లేదు, కానీ ఆ రోజు ఒక మాట చెప్పాం, సూపర్ 6 ఇస్తామని చెప్పాం. ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ హిట్ చేశామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకొక పక్కన అధ్యక్ష, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నాం. సంక్షోభం నుంచి సంక్షేమం వైపు 9,72,000 కోట్ల రూపాయల అప్పుల భారం. వ్యవస్థలు ఒకటి కాదు అధ్యక్ష, అన్ని వ్యవస్థలు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చాయి, విధ్వంసం అయ్యే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీరు ఒకసారి చూసినప్పుడు ఆ రోజు జరిగినటువంటి విధ్వంసాన్ని కేంద్ర సహాయంతో 92 పథకాలు ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు. 27,000 మొత్తం కావాల్సింది మనకు 85,000 కోట్ల రూపాయలు జేజేఎంలో కావాలి. వీళ్ళు క్లెయిమ్ చేసింది 27,000 కోట్లు. అది కూడా స్టాండ్ అలోన్ పెట్టారు. కేంద్రం పెట్టిన జేజేఎం యొక్క ఉద్దేశం ఏదైతే అష్యూర్డ్ వాటర్ నుంచి పైప్ లైన్ వేసి ఇంటింటికి కొళాయి ఇవ్వాలని సంకల్పంతో ముందుకు పోతే వీళ్ళు దాన్ని మార్చేసి ఎక్కడికక్కడ స్టాండ్ అలోన్ సిస్టమ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. కడాన దేశ వీళ్ళు ఖర్చు పెట్టింది 5 సంవత్సరాల్లో 2,000 కోట్లు ఖర్చు పెట్టారు. మేము అధికారంలోకి వస్తానే కేంద్రం ఈ పథకం టైం కూడా అయిపోయిందంటే నేను డిప్యూటీ సీఎం గారు మేము వెళ్ళి కేంద్రాన్ని ఒప్పించి ఎక్స్టెన్షన్ తెచ్చాం. మొన్నే క్యాబినెట్లో ఒప్పుకున్నారు. మళ్ళీ 27,000 కోట్లకు ఒప్పుకున్నారు అధ్యక్ష. ఈ 27,000 కోట్లు ఎట్లా ఖర్చు పెట్టాలని నేను వర్కౌట్ చేస్తున్నాం. నేను రియలీ అప్రిషియేట్ అవర్ పవన్ కళ్యాణ్ గారు నిన్న కూడా వచ్చారు, సుదీర్ఘంగా చర్చ చేశారు. వారు ఏంటంటే, నేను ఒక మాట చెప్పాను, అష్యూర్డ్ వాటర్ ఇద్దామంటే వారు ఒకటి నా దృష్టి తీసుకొచ్చారు. అష్యూర్డ్ వాటర్ వల్ల అన్ని గ్రామాల్లో నీళ్ళు ఇవ్వలేము, మనం చెప్పిన మాట కూడా నిలబెట్టుకునే పరిస్థితి ఉండదు. హైబ్రిడ్ మోడల్లో వెళ్దాం. మొట్టమొదటిసారిగా ఇంటింటికి కొళాయి ఇవ్వడానికి పూర్తి చేద్దాం. రాబోయే రోజుల్లో మళ్ళీ అక్కడి నుంచి మనకి ఎప్పుడు వెసులుబాటు వస్తే అప్పుడు అష్యూర్డ్ వాటర్కి కనెక్ట్ చేద్దామని చెప్పారు. దాని ప్రకారం ప్లాన్ తయారు చేస్తున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఇది అయిన తర్వాత అధ్యక్ష 93 కేంద్ర పథకాల్లో 85 డీఫంక్ట్ అయిపోయినాయి. నేను ఢిల్లీకి వెళ్తే మాకు డబ్బులు ఇమ్మని నేను ఒక లెటర్ ఇస్తే వాళ్ళు నాకు కౌంటర్ విష్ లిస్ట్ ఒకటి ఇచ్చేవాళ్ళు. మీకు ఇచ్చిన డబ్బులు డైవర్ట్ చేశారు, ముందు ఆ డబ్బులు ఖర్చు పెట్టండి, యూసీలు ఇవ్వండి, అప్పుడు మేము డబ్బులు ఇస్తామనే పరిస్థితికి వచ్చారు.
మన దగ్గర డబ్బులు లేవు. మా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రతిరోజు ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇమ్మంటే డబ్బులు లేవు, ఇంకొక పక్క కేంద్ర పథకాలని స్ట్రైటన్ చేయమంటే డబ్బులు లేకపోతే అనునిత్యం మీరు ఒక విధంగా ఆలోచిస్తే పోరాటమే. ఫైనల్గా మీరు చూస్తే 85 కేంద్ర పథకాలని రివైవ్ చేశాం. పోయిన సంవత్సరం ట్రాక్లో పెట్టాం. ఈ సంవత్సరం పూర్తిగా ఖర్చు పెట్టి ఎక్స్ట్రా మనీ డ్రా చేయడానికి కూడా మళ్ళీ ప్రిపేర్ అవుతున్నాం అధ్యక్ష. రేపు అసెంబ్లీ అవుతానే, అందుకే కేశవ్ గారికి కూడా చెప్పాం, అసెంబ్లీ ముందుగానే పెట్టండి, అవసరమైతే ఫస్ట్ వీక్ అంతా క్లోజ్ చేద్దాం, సెకండ్ వీక్ మీరు అందరూ ఢిల్లీకి వెళ్ళండి, ఆల్ మినిస్టర్స్ సెక్రటరీస్ ఢిల్లీకి వెళ్ళండి. కొన్ని రాష్ట్రాలు నిధులు ఉపయోగించకుండా ఉంటాయి, అవి కూడా డ్రా చేస్తే కాస్తో కోస్తో ఇప్పుడే కేశవ్ గారు ఇప్పుడు ఒక 2,000, 3,000, 5,000 కోట్లు ఇస్తే కొంత వెసులుబాటు వస్తుందని ప్రయత్నం చేస్తున్నాం. అలాంటి నిరంతరం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈరోజు మీరు చూస్తే ప్రభుత్వ ఆస్తులు పెట్టి తాకట్టు పెట్టి డబ్బులు బారో చేశారు, అధిక ఇంట్రెస్ట్ పెట్టారు. ఆ రోజు మనం పేపర్లో చదువుకున్నాం. ఎంఆర్ఓ ఆఫీస్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్, ఇవన్నీ ఇంకొక పక్కన సర్క్యూట్ హౌస్, ఇలాంటి ఆస్తులు పెట్టి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 12%, 13%. ఇష్టానుసారంగా ఎప్పుడైతే డబ్బులు కట్టరు అనే నమ్మకం లేనప్పుడు, క్రెడిబిలిటీ లేనప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టే పరిస్థితి వస్తుంది. అలాంటి ఇంట్రెస్ట్ కూడా పెంచి తీసుకొచ్చారు. ఈరోజు అధ్యక్ష మళ్ళీ కేంద్ర సహకారంతో కేంద్ర మంత్రి గారు కూడా పూర్తిగా సహకరిస్తున్నారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు. ఇప్పటికే 43,298 కోట్ల రూపాయలు రీషెడ్యూల్ చేయించాం. దీనివల్ల 327 కోట్లు సంవత్సరానికి బెనిఫిట్ వస్తుంది. ఇది కాకుండా 1,20,000 కోట్ల రూపాయలు రీషెడ్యూల్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇది కూడా వస్తే 1,658 కోట్లు సంవత్సరానికి ఆర్థికంగా వెసులుబాటు వస్తుంది. దీనివల్ల కనీసం ఒక స్కీమ్ ఇవ్వడానికి అవకాశం ఉందని ముందుకు పోయే పరిస్థితిలో ఉన్నాం అధ్యక్ష. అంటే ఏ విధంగా ఒక్కొక్క స్కీమ్కి ఏ విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. పోలవరం అధ్యక్ష ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు ఈరోజు పోలవరం ప్రాజెక్టు సాధ్యమైందంటే అది ఎన్డీఏతోనే సాధ్యమైంది. ఆ రోజు మనందరూ అక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హౌస్లో ఏవైతే తెలంగాణలో ఉన్న 7 మండలాలు ఇవ్వకుండా పోలవరం నేషనల్ ప్రాజెక్ట్ చేసుంటే అది సాధ్యమయ్యేది కాదు. మొట్టమొదటిసారిగా మోడీ గారు ప్రధానమంత్రి అవుతానే పార్లమెంటు సమావేశాల కంటే ముందే 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడానికి ఆర్డినెన్స్ పాస్ చేసి తర్వాత సమావేశం పెట్టారు. ఆ 7 మండలాలు వచ్చాయి కాబట్టి పోలవరం మనం ప్రారంభించుకునే పరిస్థితికి వచ్చాం.